హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండి దోశ పిండి లేకపోయినా కానీ 10 నిమిషాల్లో చాలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే క్రిస్పీ దోశని, అలాగే ఈ దోశకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా సరే ఈ దోశ రెసిపీని ట్రై చేసి చూడండి. ఇక్కడ మీకు దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, 10 నిమిషాల్లో ఇలా క్రిస్పీ దోశని, అలాగే టేస్టీ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, అలాగే సూజీ అని కూడా అంటారు. మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా, ఆ ఉప్మా రవ్వను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదాని వేసుకోండి. మీకు ఒకవేళ మైదా వేసుకోవడం ఇష్టం లేకపోతే మైదా ప్లేస్లో గోధుమ పిండిని కానీ లేదంటే బియ్యం పిండిని కానీ వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కొంచెం మెత్తటి పౌడర్ లాగా ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోండి. రవ్వని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఒక 2 నిమిషాల పాటు ఈ రవ్వని గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా కొంచెం మెత్తటి పౌడర్ లాగా అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మీరు ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. బంగాళదుంపని ఉడికించాల్సిన అవసరం లేదు, పచ్చిదాన్నే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్దదైతే 1, మీడియం సైజు అయితే 2 బంగాళదుంపల్ని కట్ చేసుకుంటే ఇలా 1 కప్పు ముక్కలు వస్తాయి అన్నమాట. ఈ బంగాళదుంపని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి, 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసుకొని వేసుకోండి. వేసుకొని ఫస్ట్ ఈ బంగాళదుంపల్లో నీళ్ళేమీ వేసుకోకుండా మిక్సీని పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ చేసుకుంటూ బంగాళదుంప వీలైనంత మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను మీకు బంగాళదుంపని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా బంగాళదుంపని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోండి. ఇలా ఎప్పుడైనా సరే ఇన్స్టెంట్గా దోశని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం పులిసిన పెరుగుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర టైంకి పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా వేసుకోవచ్చు. బట్ కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు మాత్రం ఇలా 1 కప్పు కాకుండా 1 కప్పు పెరుగుని వేసుకోండి, మీకు టేస్ట్ బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు నీళ్ళని కూడా వేసుకొని ఈ బంగాళదుంపని చాలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇది కొంచెం లిక్విడ్ లాగా గ్రైండ్ అవుతుంది అనమాట. కొంచెం టైం తీసుకొని ఎక్కడా కూడా చిన్న చిన్న పలుకుల్లాగా కూడా లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు బంగాళదుంపని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇక నేను చెప్పిన విధంగా నీళ్ళని వేసుకున్నారంటే మీకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ పౌడర్లోకి కొద్దిగా వేసుకుంటూ రవ్వ ఉండలు కట్టకుండా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా కలుపుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న బంగాళదుంప నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసుకుంటూ కలుపుకుంటేనే మీకు ఈ రవ్వ మిశ్రమం ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకొని నెక్స్ట్ ఇంకొంచెం ఈ బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకుంటూ రవ్వని బాగా కలుపుకోండి. సో మొత్తానికి ఈ బంగాళదుంప మిశ్రమం మొత్తం కూడా రవ్వలో వేసుకొని కలిపిన తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను చెప్పిన కొలతల్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి, మీకు చాలా పర్ఫెక్ట్గా ఈ దోశ వస్తుంది. ఎక్కడ కూడా చెడిపోయే ఛాన్సే ఉండదన్నమాట. సో పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోండి.
ఈలోపు మనం కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం. మీకు ఒకవేళ కొబ్బరి చట్నీ ఇష్టం లేకపోతే మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయి. ఆ చట్నీ రెసిపీస్ లింకులు అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో కొబ్బరి చట్నీ కోసం మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని వేసుకునేటప్పుడు ఇలా కొంచెం పండిన మిర్చిని వేసుకున్నారంటే చట్నీ టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి. ఉప్పుని మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 పిడికెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకుంటే ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అన్నీ పచ్చివే వేసుకొని గ్రైండ్ చేసుకున్నా కానీ ఈ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని వేసుకోండి. పెరుగు ప్లేస్లో మీరు కావాలంటే కొద్దిగా చింతపండుని కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్ళని వేసుకుంటూ చట్నీని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. దోశ కోసం అయితే చట్నీ కొంచెం గట్టిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మినపగుళ్ళని వేసుకొని మినపగుళ్ళని లో ఫ్లేమ్లోనే కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. చూసారా, మినపగుళ్ళు ఇలా రంగు వచ్చిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడేటప్పుడు 2 ఎండుమిర్చిని అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఇలా వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. సో మనం చట్నీ రెడీ చేసుకునేసరికి ఒక 5 నిమిషాల టైం సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మీద మూత తీసేసి పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, మనకి కొంచెం ఈ రవ్వ కాబట్టి ఈ బంగాళదుంప నీళ్ళని పీల్చుకొని కొంచెం ఇలా కన్సిస్టెన్సీ గట్టిగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. అప్పటికప్పుడే దోశ వేసుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం వంట సోడా వేసుకుంటే దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ వంట సోడా మీద 1 టీ స్పూన్ దాకా నీళ్ళను కూడా వేసుకొని వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి రెడీ అవుతుంది. నేను చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా నీళ్ళను కూడా అదే విధంగా వేసుకోండి. సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వంట సోడా వేసుకొని కలిపిన తర్వాత మీరు వెంటనే దోశ వేసేసుకోవాలి. వంట సోడా వేసుకొని కలిపిన తర్వాత పిండిని పక్కన పెట్టేశారంటే మీకు దోశ పర్ఫెక్ట్గా రాదనమాట. మీరు దోశ వేసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు మాత్రమే పిండిలో ఇలా వంట సోడాని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. నేను ఇక్కడ ఈరోజు ఐరన్ ప్యాన్లో దోశ వేసి చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఇదే పిండితో నాన్ స్టిక్ దోశ ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు. సో ప్యాన్ బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఇది ఐరన్ ప్యాన్ కాబట్టి ఉల్లిపాయతో ఈ విధంగా ప్యాన్ అంతా కూడా ఈ నూనెని అప్లై చేసుకోండి. ఇలా చేసిన తర్వాత దీని మీద కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ప్యాన్ సైజుకి తగ్గట్టుగా 1 నుంచి 1.5 గరిటెల వరకు పిండిని వేసుకొని ఈ విధంగా నెమ్మదిగా దోశని మనం రెగ్యులర్గా వేసుకునే దోశలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ చూసారా ఎంత పల్చగా స్ప్రెడ్ అవుతుందో, మీరు నార్మల్గా వేసుకునే దోశలాగే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని
ఈ దోశ మీద 1 టీ స్పూన్ దాకా నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని అట్ల కాడతో దోశ మీద ఈ విధంగా కొంచెం పిండిని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకోండి. అప్పుడు మీకు దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నూనెని దోశ అంతా కూడా అట్ల కాడతో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈవెన్గా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. గ్యాస్ మంట అనేది దోశ అంతా కూడా తగలదు కాబట్టి ఇలా పెనాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ దోశని కాల్చుకోవాలి. సో దోశని ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోండి. అప్పుడే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో మనం పచ్చి బంగాళదుంపని వేసుకున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో కనుక దోశ వేసుకున్నారంటే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లోనే చూసారా దోశ ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి. సో దోశ ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ మీకు దోశ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి. ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు ఇలా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ని శుభ్రం చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశ వేసుకోండి. అప్పుడే మీకు అన్ని దోశలు కూడా ఇంతే క్రిస్పీగా వస్తాయి. సో ఇలా చక్కగా దోశలను వేసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు 6 నుంచి 8 దోశల వరకు రెడీ అవుతాయన్నమాట. మీరు వేసుకునే దోశ సైజుకి తగ్గట్టుగా ఒక 6 నుంచి 8 దోశలు అవుతాయి. సో ఇక్కడ నేను మీకు ఒక దోశని చూపిస్తున్నాను చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. మంచి రంగుతో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ దోశ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.